హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫలితాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వారు మనకు వీడియో కింద లింక్ ఓపెన్ చేసి మీ యొక్క రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మన యొక్క ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన వారికి కొంత వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెయిటేజ్కి సంబంధించిన మార్కులను యాడ్ చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజెంట్ అయితే మనకు రిటర్న్ టెస్ట్లో రాసిన మార్క్స్కి సంబంధించి ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు వెయిటేజ్కి సంబంధించి మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు 1:2 చొప్పున కానీ లేదంటే 1:5 చొప్పున కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చిన వారికి టాప్లో ఉన్నా కూడా జాబ్ వస్తుందా రాదనేది చెప్పలేము. ఎందుకంటే మనకు వెయిటేజీ ఉన్నది కాబట్టి వెయిటేజ్ మార్క్స్ రిటర్న్ టెస్ట్లో తక్కువ వచ్చిన వారికి సర్వీస్ మార్క్స్ ఎక్కువగా ఉంటే సో టాప్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. సో మనం దీనిపైన జాబ్ వస్తుంది రాదని చెప్పి మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ డిసైడ్ చేయలేము. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా రిజల్ట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద కూడా మీకు క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలనే విషయాన్ని కూడా మీకు ముందే ఇంటిమేషన్ చేసే ప్రయత్నం చేస్తాను.